మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టీఆర్టీ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ మరి టీఆర్టీ అభ్యర్థులు పోరుబాట పట్టారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డెక్కిన టీఆర్టీ అభ్యర్థులు అని చెప్పేసి మనకు మెయిన్ హెడింగ్ ఇవ్వడం జరిగింది. సో మరోసారి ప్రగతి భవన్ ముట్టడికి యత్నం, భారీగా చేరుకోవడంతో గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్, అధికారులు వస్తారని బుజ్జగిస్తూ అదుపులోకి తీసుకున్న పోలీసులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక మనకు ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ప్రగతి భవన్ మార్గంలో రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న టీఆర్టీ అభ్యర్థులు అని చెప్పేసి మనం ఇక్కడ పేర్కోవడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, టీఆర్టీ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ ఎస్జిటి అభ్యర్థులు శుక్రవారం మరోసారి ప్రగతి భవన్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. వందల సంఖ్యలో చేరుకోవడంతో ఆ మార్గంలో 3 గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండడంతో బలవంతంగా అరెస్టు చేయడం సాధ్యం కాదని భావించిన పోలీసులు అధికారులతో మాట్లాడడం, వారు వచ్చి చర్చలు జరుపుతారంటూ నచ్చజెప్పి వాహనాల్లో ఎక్కించి బొల్లారం, తిరుమలగిరి, గోషామహల్, గోల్కొండ పోలీస్ స్టేషన్లకు తరలించారు. న్యాయం జరిగేదాకా ఆమరణ దీక్ష చేస్తామంటూ ఆయా ఠాణాల్లో సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు. అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా ఆ మార్గంలో వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి వారికి మద్దతు పలికారు. నిరుద్యోగులు అలమటిస్తుంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవాల్సిన పనేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం సోమరితనంలో గిన్నిస్ బుక్లో ఎక్కుతుందని ఎద్దేవా చేశారు. టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులు మాట్లాడుతూ, నోటిఫికేషన్ వచ్చి 2 ఏళ్ళు అవుతుందని, విద్యాశాఖ మంత్రి అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి హామీ రాకపోవడంతో మళ్ళీ ముట్టడికి పూనుకున్నట్లు తెలిపారు. 110 కేసులు ఉన్నాయని పేర్కొంటున్న అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికే ఫలితాలు ప్రకటించి నియామక షెడ్యూల్ ఇవ్వాల్సి ఉందని, అది చేయలేని టీఎస్పీఎస్సీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం కూడా టీఆర్టీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. బొల్లారం ఠాణాలో దీక్ష కూర్చున్న అభ్యర్థులను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ పరామర్శించి మద్దతు ప్రకటించారు. అభ్యర్థులతో సమావేశమైన ఆయన ఫోన్లో సబితా రెడ్డి, మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్లతో మాట్లాడి హామీ ఇప్పించారు. దీంతో అభ్యర్థులు దీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపైన మంత్రి కేటీఆర్ గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. సో వాటి గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూడవచ్చు, మంత్రి కేటీఆర్ గారు ట్విట్టర్లో స్పందించడం జరిగింది. సో టీఆర్టీ సమస్యకు త్వరలో పరిష్కారం, అభ్యర్థి ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వివరాల్లోకి వెళ్తే, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ బృందం కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. వేలాది మంది నిరుద్యోగులు కొన్ని సంవత్సరాలుగా టీఆర్టీ నియామకాల కోసం నిరీక్షిస్తున్నారంటూ ఓ అభ్యర్థి కేటీఆర్కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణితో మాట్లాడారు. ఫలితాల వెల్లడిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీఆర్టీ సమస్యను వేగంగా పరిష్కరించేందుకు తమ బృందం ప్రయత్నిస్తుందని చక్రపాణి వివరించారు అని కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. తొలుత రిలింక్విష్మెంట్ తీసుకొని జాబితా వెల్లడించామని, ఈ జాబితాపై మరోసారి రిలింక్విష్మెంట్ తీసుకోవాలంటూ కొందరు కోర్టుకు వెళ్లారని చక్రపాణి మంత్రికి వివరించినట్లు తెలిసింది. తాజా జాబితాలో ఎంపికైన వారి జిల్లా, రిజర్వేషన్, ఓపెన్ ఆప్షన్ల ప్రకారం మరోసారి వివరాలు పరిశీలించాలని, ఈ ప్రక్రియ నడుస్తుందని వివరించినట్లు తెలిసింది. సో దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా స్పందించారు. సో ఆందోళన చెందొద్దు అని చెప్పేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. సో వివరాలు చూసినట్లయితే, టీఆర్టీ 2017 అభ్యర్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మరి స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టీఆర్టీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన నేపథ్యంలో ఆమె టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేస్తూ, అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, మరి టీఆర్టీ అభ్యర్థులు ఏదైతే ఎస్జిటి నియామకాల లో మరి ఉన్నటువంటి జాప్యాన్ని నిరసిస్తూ మరి
టీఆర్టీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు, మరి మరో మంత్రి విద్యాశాఖ మంత్రి సవితారెడ్డి గారు కూడా మరి త్వరలోనే ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది అని చెప్పేసి మరి మనకు తెలిపినట్లుగా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.